ప్రైజ్ ద లార్డ్. కాంతి టీవీ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. సిలువను గూర్చిన వార్త అని మా ఆధ్యాత్మిక కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ వర్తమానాల ద్వారా మీరు ఎంతగానో బలపడుచున్నారని నమ్ముచున్నా. ఇప్పుడు మా తండ్రి గారైన పాస్టర్ ఏ దీవెనరాజు గారు దైవవర్తమానం అందించారు. ఈ సమయమందు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా నేను శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. సర్వలోక మానవులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుని ఎన్నో రకరకాలైన ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆనందిస్తూ ఉన్న మీ అందరికీ కూడా యేసు విమోచన ప్రార్థనా మందిరం తరపున నా యేసుక్రీస్తు యొక్క జన్మదిన శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. మీకును మీ కుటుంబములను మన ప్రభువు దీవించునుగాక. ఈ శుభ సమయంలో ఇది దేవుని యొక్క వాక్యములో నుండి మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 18వ వచనములో ఇలా రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు యొక్క జనన విధము ఏమనగా, ఆయన తల్లి అయిన మరియ యేసేపుని ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమెను పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయ్యుండెను. ఆమె భర్త అయిన యేసేపు ఇదిగో ఆయన నీతిమంతుడును ఉండి మరియను అవమానపరచనొల్లక ఆమె రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించాను. ఈ 2 వచనాలు మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ సమయంలో ఇదిగో దేవుని యొక్క ఆత్మ ఆయన మనతో మాట్లాడబోతూ ఉన్నారు. వాక్యాన్ని జాగ్రత్తగా మనం విందాం. ఈ వాక్యం మీ కుటుంబ జీవితాలలో ఇది ఒక అద్భుతమైన కార్యాన్ని చేస్తూ ఉందని నా విశ్వసిస్తున్నాను. నాతో పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఏం చెప్పమన్నారు అది నేను బోధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయపు లోతుల్లో ఆయన ఏదో గొప్ప కార్యాన్ని ఇది ఆయన చేయబోతూ ఉన్నారు. నేను ప్రకటిస్తూ ఉన్నాను. నా యేసు ఆయన జననం ఒక ఆశ్చర్యం. మన ప్రభువుని ఈ లోకానికి మరియమ్మ యేసేపుల ద్వారా ఈ లోకానికి ఇవాళ నడిపించబడ్డారు. అయితే మరియ యేసేపు అనే ఒక యవనస్తునికి ఆమె ప్రదానము చేయబడింది. యూదా రాజ్యాల్లో అంటే ఇశ్రాయేల్ ప్రాంతంలో ఒక వ్యక్తి అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ ఇరుపక్షాల కుటుంబాల వారు వారు అంగీకారంకి వచ్చిన తర్వాత ఈ ప్రధాన కార్యక్రమం అనేది చాలా గొప్పగా వారు ఎంతో ఉన్నతంగా ఈ కార్యక్రమాన్ని వారు నిర్వర్తిస్తారు. అది వివాహ కార్యక్రమం వచ్చేసరికి కొద్ది మందిగా వస్తారు. ప్రధాన కార్యక్రమాన్ని చాలా ఘనంగా చేస్తారు. వివాహం ఇటు వారి బంధువులు మాత్రమే వారు పిలుస్తూ ఉంటారు. అయితే మన సాంప్రదాయం ఏంటంటే ప్రధానం ఏంటంటే మనం చిన్నగా చేస్తాం. వివాహం ఏంటి చాలా ఆడంబరంగా చేస్తాం. అయితే ఇశ్రాయేలు దేశంలో ఈ ప్రధానము చేయబడిన ఈ మరియా యేసేపులు ఇద్దరు మనకు తెలుసు. అనేక సంవత్సరాల నుండి వీరి పేర్లు మనం వింటుంటాం. వీరి ద్వారా ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇది ఆయన ఒక ప్రత్యేక రీతిగా ఆయన మనతో మాట్లాడబోతూ ఉన్నారు. ఆయన నేను ప్రార్థనా గదులు ఉండగా ఆయన నాతో మాట్లాడుతున్న మాటల్ని ఈ సమయంలో ఈ వాక్య రూపాన్న ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. వీరి ప్రధానమైన తరువాత ఈ ఇరు పురుషులు ఈ పురుషుడు ఈ స్త్రీ యవనస్తులు గనుక వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, అలాగే యేసేపు మరియమ్మ ఇంటికి వెళ్ళడం ఇవన్నీ సర్వసాధారణం. మనకు ప్రధానమైతే మన సాంప్రదాయ ప్రకారంగా ప్రధానమైన వెంటనే ఈ పురుషుడి ఇంటికి ఈ అమ్మాయిని తీసుకుని వెళ్తారు. అది కూడా ఇటు ఒక్క దినం 2 దినాలు గ్యాప్ ఇస్తారు. కానీ యూదుల ఆచార ప్రకారంగా ఈ ప్రధాన కార్యక్రమం జరిగిన తర్వాత 1 సంవత్సరం వరకు వివాహం జరగదు. అంతకు ముందైనా వారు చేసుకోవచ్చు. అయితే ఇట్లాంటి సమయంలో ఒకరోజు యేసేపు మరియను చూడ్డానికని మరియా గృహానికి ఆయన వచ్చారు. ఈ మరియా తల్లి ఆ ఇంటికి కాబోతున్న ఈ అల్లుడు వచ్చినప్పుడు ఈ యవనస్తుడైన యేసేపు అతిథి మర్యాదలు చేసి ఎంతో గౌరవిస్తున్నప్పుడు అప్పటికే ఈ మరియా పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతేను అనే విషయాన్ని యేసేపుకు ఎలా తెలియజేయాలో అర్థం కాక ఈ మరియా సతమతమవుతూ ఉంది. అతిథి మర్యాదలు అయిపోయిన తర్వాత కొత్తగా వివాహం చేసుకోబోతున్న వారిలో కొంత బిడియం, కొంత భయం, కొంత పిరికితనం, ఏదో హృదయపు లోతుల్లో ఏదో చిన్న ఆందోళన ఉంటుంది. కొంతమందికి సిగ్గుపడుతూ ఉంటారు. ఈ మరియా యేసేపు ఒక దగ్గర కూర్చొని మరియా చెబుతూ ఉంది. ఏమండి అని పిలిచి, ఇది కొద్ది దినాల క్రితం
పరలోకంలో నుండి ఇది పంపబడిన గాబ్రియేల్ అని ఒక దూత నా దగ్గరికి వచ్చారు. ఈ దూత, నేను ఇంట్లో ఉన్నాను, ఒక్కతనే ఉన్నాను. ఆ దూత ఎప్పుడైతే నేను చూశానో నేను భయపడ్డాను. ఆ దూతను ప్రత్యక్షంగా చూశాను. అది నా కలలో కాదు, నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ దూత నాతో అంటున్నారు, ఇదిగో ఈ దూత ఇలా చేతులు ఎత్తి అంటున్నారు, ఇదిగో దయాప్రాప్తురాలా, ఇదిగో నీకు శుభం కలుగుతుంది, ఇది ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఇలా మాట్లాడుతూ ఉండగా ఈ మాటలు ఏంటో, ఈ దేవదూత ఏంటో, ఈ విషయాలను ఇది ఆలోచిస్తూ కొంత భయపడుతూ ఉన్న సమయంలో ఈ గాబ్రియేల్ దూత మరలా, మరియా ఇది ఎందుకు భయపడతావమ్మా, ఇది నువ్వు దేవుని వలన ఇది కృప పొంది ఉన్నావు అన్న మాటలు పలుకుతునేటప్పుడు ఆ మాటలు వినడానికి చాలా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. కానీ నా హృదయపు లోతుల్లో ఏదో ఇది ఒక తెలియని ఇటు ఒక భయం నన్ను ఆవరించిందండి. ఏసేపు ఇది తన కాబోయే ఈ భార్య ఈ ప్రత్యక్షతను గురించి తను మాట్లాడుతునేటప్పుడు ఆయనకు కూడా కొంత ఆందోళన కలిగి ఉంటుంది. ఎందుకు అంటే అప్పటికి 400 సంవత్సరాల క్రితం నుండి ఇది దేవుని యొక్క స్వరం భూమి మీద ఉన్న మనుషుడు వినలేదు. మలాకి రాసిన పుస్తకం ఆఖరి వచనం నుండి రాసిన సువార్త 1:8 వచనం వరకు 400 సంవత్సరాలు, ఈ 400 సంవత్సరాలు దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషునితో ఆయన మాట్లాడలేదు. ఇది చీకటి కాలము అని బైబిల్ పండితులు అన్నారు. వారి తరములో కానీ వారి పితరుల తరములో కానీ ఇలా దేవదూతను చూడడమన్నా లేదా దేవునికి ప్రత్యక్షత ఇది పొందుకోవడమన్నా ఆ దినాలు అరుదుగా ఉంది కనుక ఈ ధర్మశాస్త్రములో ఈ పాత నిబంధన గ్రంథములో ఏ విషయాలు ఉన్నాయో అవి చదివేవారు. ఏసేపు ఏంటంటే బైబిల్ చెప్పే సత్యం ఆయన నీతిమంతుడు అని. ఈ నీతిమంతుడు గనుక ఎవరు నీతిమంతులు అంటే రోమారాసి పత్రిక 2:13 ఉంది. ఈ ధర్మశాస్త్రం ఎవరు అనుసరిస్తారు వారు నీతిమంతులను రాయబడి ఉంది. ఈ నీతిమంతుడు యేసే దేవుడన్నా లేదా దేవుని కార్యాలన్నా, ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రం చదువుతున్నాడు కనుక ఈ ధర్మశాస్త్రంలో ఉన్న విషయాన్ని ఇది తను గమనిస్తున్నాడు కనుక ఈ మరియా చెబుతూ ఉంటుండగా నేను అనుకుంటున్నాను, యేసేపు యొక్క హృదయం లోతుల్లో ఈ పాత నిబంధన కాలంలో ఏ దూతలు ఇది ఎవరిని దర్శించారో, ఏ భక్తులు ఇదిగో దేవదూతల యొక్క ఈ పరిచర్యను ఇವರು అనుభవించారన్న విషయాన్ని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. మరియా చెబుతున్న ఈ వాస్తవకమైన ఈ గాథ వింటున్న యేసేపు యొక్క హృదయపు లోతుల్లో ఆయన ఆలోచన సరళి, ఇది నేను చేసుకోబోతున్నా ఈ మరియా ఇది దైవ ప్రత్యక్షత ఇది కలిగిందని చెప్పి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. ఇది నీవు దేవుని వలన ఇది కృప పొంది ఉన్నావు అన్న మాట మరియమ్మకే కాదు యేసేపుకు కూడా ఆనందాన్ని కలిగించింది. మరియా అంటుంది, ఏమండి ఈ మాటలు అయిన తరువాత ఈ దేవదూత ఇదిగో నువ్వు గర్భవతి అవుతావు, నువ్వు కుమారుని కంటావు, ఆ కుమారునికి యేసుని పేరు పెడతావు అని చెప్పారు అని చెప్తుంది. ఈ మరియా యేసేపుకి ఈ మాటలు చెప్తూ ఉండగా ఇది కొత్తగా ఇంక వివాహం కాబోతున్న వారికి హృదయాలు ఎట్లాంటి ఆలోచన పుట్టుకొస్తుందో నాకు తెలియదు. యేసేపు యొక్క హృదయంలో ఈ మాటలు వింటున్నప్పుడు ఆయన ఎలా ఫీల్ అయ్యాడో నాకు అర్థం కాదు. నిజముగా ఇదిగో నీతిమంతుడి గనుక కొంత వాక్య జ్ఞానంతో నాకు తెలుసు గనుక ఈ వాక్యం అనుసరించే వ్యక్తి గనుక దేవుణ్ణి ఇదిగో అబ్రహాము నమ్మాడట, అది అతనికి అది నీతిగా ఎంచబడేను అని రాయబడింది వాక్యంలో. అలాగే ద్వితీయోపదేశకాండం 6:25 ఉంది, సమస్తమైన ఇది ఆజ్ఞను అనుసరించవచ్చు, మనం నడుచుకుని వచ్చినప్పుడు మనకు నీతి కలుగుతుందని వాక్యం రాయబడి ఉంది. అలాగే నీతిమంతులు విశ్వాసం మూలమున వారు జీవిస్తారు అని వాక్యం ఉంది కనుక ఈ నీతిమంతుడైన యేసేపు ఈ మరియా ఇలా చెబుతూ ఉంటుండగా ఆయన ముఖ కలవరికల్లో కొంత మార్పు వచ్చి ఉంటుంది. బహుశా ఆయన హృదయపు లోతుల్లో ఏదో ఒక ఆలోచనలు అలా బయలుదేరుతూ ఉండొచ్చు. బహుశా ఈ మరియా చెబుతూ ఉంది, నేను అన్నాను ఇది ఎలాగ జరుగుతూ ఉంది, ఇది నేను పురుషుని ఎరగని దాననే అని చెప్పి ఈ దూత అలా మాట్లాడుతూ ఉంటుండగా నేను అలా చెబుతూ ఉంటుంటే ఈ దూత ఇది నువ్వు పరిశుద్ధ ఆత్మ శక్తి ఇది నిన్ను కమ్ముకుంటుంది, సర్వోన్నతుని యొక్క శక్తి ఇది నిన్ను కమ్ముకుంటుంది, అలాగే నీవు పుట్టబోయే శిష్యువు పరిశుద్ధుడై ఉంటాడు, అతడు దేవుని కుమారుడై ఉంటాడు అని చెప్పారండి. అని మెల్లగా ఇది దైవ ప్రత్యక్షత కోసం
ఇదిగో తనకు కాబోయే ఈ భర్తకు ఆమె విషుదపరిచింది. ఇలా విషుదపరుస్తూ ఉంటుండగా యేసేపు ఆలోచించడం ప్రారంభించాడు. ఈ లోకపు వార్తలు ఏదో చెప్పుకొని కొంతసేపు అలా సరదాగా గడిపి వెళ్ళిపోదాం అనుకొని వచ్చిన యేసేపుకి ఇదిగో తెలియకుండగానే ఇదిగో దైవ సంబంధమైన విషయాలు మరియా ఇదో చెబుతూ ఉంటుండగా ఆయనకుసారి షాక్ అయి ఉంటాడు. బహుశా మరియా యథార్థవంతురాలు గనుకనే యథార్థముగా ఇది ప్రవర్తించేవారంటే ఆయనకి ఇష్టమైన వారు. ఆమె ఏ ప్రత్యక్షత అయితే ఇది పొందుకుందో ఇదిగో తన భర్తకి, ఇదిగో తన కాబోయే ఈ భర్త అయిన యేసేపుకి ఇదిగో తను చెప్పడం ప్రారంభిస్తూ ఉంది, ఏమండి ఇట్లాంటి ప్రత్యక్షత నాకు దొరికింది అని. యథార్థముగా ఇది ప్రవర్తించే వారికి, అట్లాంటి వారంటే మన దేవునికి ఇష్టమైన వారు. యథార్థవంతునికి యెహోవా ఇది ఏర్పాట్లన్నీ కూడా ఆశ్రయ దుర్గములంట. ఈ మరియమ్మ జీవితంలో ఆయన ఇది గొప్ప ప్రణాళికను రచించాడు. వాక్యం చెప్పే సత్యం ఇదిగో దేవుని యొక్క మర్మమై ఉన్న యేసుని ఈ మరియమ్మ ద్వారా ఈ లోకమునకు ఆయన పంపాలన్న ఆయన దయా సంకల్పం యుగములకు పూర్వమే, ఇదే జగత్ ఉత్పత్తి ఇది వేయబడక ముందే ఆయన యొక్క నిర్ణయం మరియమ్మ జీవితంలో నుండి అది బయలుపరచబడిపోతూ ఉంది. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఉంది, ఆయన కాలం పరిపూర్ణమైనప్పుడు ఇదిగో దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకమునకు ఇదిగో ఆయన పంపారంట. కాలం పరిపూర్ణమైంది మరియమ్మ ద్వారా. ఈ ఘనమైన కార్యాన్ని, ఆయన రచించిన కార్యాన్ని, ఆయన నిర్ణయించిన కార్యాన్ని ఇది ప్రతి మానవుని యొక్క రక్షణ కొరకు ఆయన నిర్ణయించిన ఈ కార్యమును మరియమ్మని ఒక సాధనముగా ఆయన వాడుకోబోతూ ఉన్నాడు. ఇది యథార్థవంతునికి యెహోవా ఏర్పాట్లు ఆశ్రయ దుర్గాలు. మన ఎడల ఎన్ని ఏర్పాట్లు ఉన్నాయో, ఆయనకి ఎన్ని ప్రణాళికలు ఉన్నాయో. ఇదిగో దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్నా, ఇదిగో దేవుని బిడ్డ జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినండి. ఈ సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో ఉంది, ఇదిగో ఇది వారి యథార్థత వారికి త్రోవను చూపిస్తూ ఉంది. ఈ మరియమ్మ ఆమె యథార్థవంతురాలే గనుక కాబోయే ఇదిగో తన భర్తతో ఈ మాటలు చెబుతూ ఉంది. ఇదిగో దైవ ప్రత్యక్షత కొరకు, ఇదిగో దేవుని మర్మమైన యేసు క్రీస్తును గూర్చి ఆ ప్రత్యక్షత యేసేపుకు చెబుతూ ఉంటుండగా నీతిమంతుడైన యేసేపు నిదానంగా వింటున్నాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం ఇదిగో 9వ వచనంలో ఉంది, ఇదిగో దేవుడు తాను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచారో కొన్నిసార్లు అవి మన కంటికి కనబడవు, మన చెవులకు అవి వినబడవు, అవి మన హృదయములకు అగోచరమైన కార్యాలు చేస్తాడు ఆయన. ఇది ఒకసారి ప్రభు అంటున్నారు, నోవహా ఇదిగో జలప్రయం రాబోతుంది కనుక నీవు నీ ఇంటి యొక్క రక్షణ కొరకు ఒక ఓడను తయారు చేసుకో అన్నాడు ప్రభు. ఇది అంతకుముందు ఈ జలప్రలయం అంటే తెలియదు అక్కడ ప్రజలకి, అసలు ఓడంటే తెలియదు. ఏమీ తెలియనప్పుడు నోవాహుతో ఇది అది ప్రభు మాట్లాడారు. ఈరోజు మీతో మాట్లాడుతున్నారు ప్రభు. ఆ రోజు మరియతో మాట్లాడుతూ ఉన్నారు. లోక రక్షకుణ్ణి ఈ లోకానికి ఈవిగా పంపు నిమిత్తమే మరియాని దేవుడు ఒక సాధనముగా ఆ రోజు వాడుకున్నారు. ఈ మాటలను విన్న తర్వాత ఈ దేవదూత నా బంధువురాలు ఆమె ఎలిజబెత్ అమ్మ గారు కూడా చెప్పారు, ఆమె 6వ నెల గర్భిణి. ఏమండి ఇది ఎలిజబెత్ అమ్మ మా బంధువురాలండి, ఆమె చాలా ముసలదండి. వారిద్దరు భార్యాభర్తలు కూడా చాలా ముసలివారండి. ఇది దైవ ప్రత్యక్షత ద్వారా వారికి కూడా దేవుడు కుమారుని ఇవ్వబోతున్నారని చెప్పారటండి. ఈ విషయం చెబుతూ ఉండగా ఇంక నేను చేసేదేమీ లేక నా దేవుని యొక్క చిత్తానికి నేను తల వంచానండి. ఆ దేవదూత అంటున్నారు, ఇదిగో దేవుడు చెప్పిన ఏ మాట అయినా కూడా అది నిరర్ధకము కానేరదు అని చెబుతూ ఉంటుంటే నన్ను నేనే ఆ రోజు దేవునికి అప్పగించుకున్నాను. ఇదిగో ప్రభు దాసురాలు నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని పలికేనండి. ఎప్పుడైతే ఆ మాట నేను పలికానో ఈ గాబ్రియేలు దూత నా దగ్గర వెళ్ళిపోయారండి. ఈ మాటలు వింటున్నా యేసేపు హృదయపు లోతుల్లో కలవరంతో నిండుకున్నాడు. దైవ ప్రత్యక్షత, దేవుని దూత, ఈ లోక రక్షకుడు ఆమె గర్భం ధరించడం ఇదంతా కూడా ఆయనకి ఆశ్చర్యంగా అనిపించింది.
ఏదో కొంతసేపు కూర్చొని కొన్ని ముచ్చట్లు మాట్లాడుకొని వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ మలాకీ రాసిన పుస్తకం 3వ అధ్యాయం 16వ వచనములో ఉంది, యెహోవా యందు భయభక్తుల వారు ఇది ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచ్చు ఉండగా యెహోవా ఇది చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. ఆయన ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారు దేవుని యొక్క కార్యాల కొరకు ఎవరు మాట్లాడుకుంటుంటారో అట్లాంటి మాటలు వినడానికట ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడంట. ఈ వాక్యం వింటున్న ఇదిగో దేవుని ప్రజలారా, మనం ఆయన భయభక్తులు కలిగిన మనం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటుండగా ఈ మరియా ఇది తనకు కాబోయే ఈ భర్త అయిన ఇది యేసేపు ఇద్దరు కలిసి వారు మాట్లాడుకుంటూ ఉంటుండగా ప్రభు ఆలకించారు. ఆయన ఆలకించారు. కొద్ది సమయం నేను అనుకుంటున్నాను, బహుశా నేను ఊహిస్తున్నాను ఇలాగా, కొద్ది సమయం యేసేపు మరియమ్మ ఇంటి దగ్గర అలా గడిపి యేసేపు తన ఇంటికి వెళ్ళిపోయాడు. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 19వ వచనములో వాక్యం ఏమి సెలవిస్తుందంటే, యేసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. విషయం తెలిసింది, మరియా ఆమె గర్భవతి అయిందనే విషయం మరియాయే ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది. ఇది తన తల్లిదండ్రులు కూడా యేసేపు చెప్పుకోలేకపోతున్నాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పినా ఇది ఎవరు అంగీకరిస్తారు? ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఇది తెలిసిన ఇది చదువుతూ ఉన్న యేసేపుకి ఒక విషయం తెలుసు. ఒక వివాహం జరిగిన తర్వాత వివాహ వ్యవస్థలో భార్య కానీ ఇది తన కన్యత్వాన్ని కానీ లేకుండా ఇది ఉండుంటే వారిని పెద్దల ఎదుగు తీసుకుని రావాలను. ఒకవేళ ఆమె కన్యక కాకుండా తన్ను తాను అపవిత్రపరుచుకుని ఉంటే, వాక్యం చెప్తున్న సత్యం వాక్యంలో ఉంది. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 13వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చదివితే, ఒకవేళ ఆమె కన్యత్వాన్ని అపవిత్రపరుచుకుని ఉంటే ఆమె ఊరి వెలుపలకు తీసుకెళ్ళి ఆమె రాళ్ళిచ్చి కొట్టి చంపేయాలి. ఇప్పుడు యేసేపుకు తెలుసు ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఈ దూత ప్రత్యక్షత, ఇది దైవ ప్రత్యక్షత, ఈ లోక రక్షకుడు యేసు ఇవన్నీ అసలు ఎవరు అంగీకరించరు. అందుకే ఆమె అనుకుంటున్నాడు, ఆమె నేను పెద్దల దగ్గర తీసుకుని వెళ్ళను, నేను ఈ ధర్మశాస్త్రం ముందు ఆమె నిల్చోబెట్టను నేను, అందుకే ఆమె అవమానపరచను, ఇంకా ఆమె రహస్యముగా ఆమె నేను ఇది విడిచి వెళ్ళిపోతాను అనుకుంటూ నిద్రలో జారుకున్నాడు. ఆయన 1వ అధ్యాయం 20వ వచనములో అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనిచ్చు ఉండగా, ఏంటి నేను పెళ్లి చేసుకోబోతున్నా, ఈ మరియా జీవితం ఎలా జరిగిందేంటి? యవనస్తుడైన ఇది యేసేపు యొక్క జీవితంలో ఇది కాబోయే ఇది తన భార్య విషయంలో ఇలాగ జరిగింది ఏంటని ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఏంటి దేవుని దూత ప్రత్యక్షం అవ్వడం, దేవుని యొక్క ఈ నిర్ణయాలు ఇది ఆమెకు తెలియజేయడం, ఒకవైపు ఇది దేవుని యొక్క ఆత్మ ఆయన పనిచేస్తూ ఉంది, ఇంకొక వైపు శరీరరీతిగా కూడా ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ సమాజానికి ఇది ఆయన భయపడుతూ ఉన్నాడు. ఈ సమాజం ఏమంటాదో, వివాహం కాకముందే ఇది తన భార్య గర్భవతి అయితే నేను దాయలేను, ఎందుకంటే ఒక బిడ్డ ఒక తల్లి కనాలనుకుంటే ఇదిగో 9 నెలలు మోయాలి. నీ వివాహం జరిగిన కొద్ది నెలలకి ఒక బిడ్డను కంటే ఈ లోకం ఏమంటుంది? ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ అవమానాన్ని నేను భరించలేను, ఆమెను అవమానపరచలేను, గనుక ఆమె రహస్యముగా ఆమెను విడిచిపెడతాను అనుకుంటూ ఉంటుండగా, మరలా ఇదిగో మరియకు ఏ దూత అయితే ఇది ప్రత్యక్షమయ్యారో అదే దూత మరలా యేసేపును కూడా ప్రత్యక్షమయ్యారు. హల్లెలూయా. నీ భార్యను చేర్చుకో, నీ భార్య పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భము ధరించింది, ఆమె ఒక కుమారుని కంటుంది, యేసుని పేరు పెడతావు అని మరియకు ఏ సందేశం అయితే ఇచ్చారో అదే సందేశాన్ని ఇది యేసేపు కూడా గాబ్రియల్ నోట విన్నారు. మనం ఆరాధిస్తున్నాం మన ప్రభు ఎంత గొప్పవాడో. ఈ వాక్యం వింటున్నా ఇది దేవుని పిల్లలారా, ఒకవేళ మీరు భార్య భర్తలైతే, ఒకవేళ కొత్తగా వివాహము ఇప్పుడే కొద్ది రోజుల క్రితమే ఒకవేళ మీరు జరిగి ఉంటే, మీ సంభాషణ ఎలాగుందో నాకు తెలియదు. ఒకవేళ మీకు ఒకవేళ ఎంగేజ్మెంట్ అయిందనుకోండి, ఇంకా వివాహము కాలేదు, ఈ మధ్య కాలంలో మీ ప్రియునితో లేకపోతే మీ ప్రియురాలతో మీరు ఎలా సంభాషిస్తున్నారో నాకు తెలియదు. ఇక్కడ
ఒక ప్రియుడు, ఒక ప్రియురాలు వారి వివాహానికి ముందుగా వారి సంభాషణ వినండి. నాకు దైవ ప్రతిష్ఠత, ఇదిగో నేను దైవ ప్రతిష్ఠ నేను పొందుకున్నాను, ఇదిగో దేవుని యొక్క నియమములో, ఇదిగో దేవుని యొక్క చిత్తములో ఆయన ఏదైతే ఈ లోకానికి చేయబోతున్నారో, ఇది యుగములకు పూర్వమే ఏ ప్రణాళికైతే ఆయన రచించారో ఆ ఉద్దేశాన్ని నా జీవితం ద్వారా ఇదిగో నెరవేర్చబోతున్నాడు అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు కూడా. మరి మీరేం మాట్లాడుకుంటారో, ఏవో శరీర సంబంధమైన విషయాలు మీరు మాట్లాడుకుంటూ ఉంటే ఆయన వింటాడా? అవి వింటాడు కానీ ఆయన బాధపడతాడు. ఈ మరియా యేసేపులు ఇద్దరు వారు సంభాషించుకుంటూ ఉంటుండగా ఆయన చెవి ఎగ్గి ఇది ఆలకించారంట ఆ ప్రభు. ఈ వర్తమానం వింటున్న ఇదిగో దేవుని యొక్క పిల్లలారా, అనుమానాలు మన దాంపత్య జీవితంలో ఉంటాయి. ఈ వాక్యం వింటున్న వారిలో ఎంతమంది భార్యాభర్తల మధ్య అనుమానాలు కలిగి ఉన్నారో నాకు తెలియదు. యేసేపు యొక్క జీవితంలో ఇంకా వివాహం కాకముందే ఇదిగో తన భార్య విషయమైన అనుమానం, అవమానం, ఈ రెండు ఆలోచిస్తున్నాడు. ఒకవైపు అనుమానిద్దామంటే దైవ ప్రత్యక్షత, అవమానించకూడదు, ఈ రెండిట్లో ఆయన ఇరుక్కుని పడ్డాడు. ఆ సమస్యని మరలా దేవుని యొక్క దూత ద్వారానే అది పరిష్కరించబడింది. ఈ వాక్యం వింటున్న ఇది నా ప్రియమైన సహోదరి, మీ భర్తను మీరు ఒకవేళ అనుమానిస్తూ ఉంటుంటే, మీ భర్తను ఒకవేళ మీరు అవమానిస్తూ ఉంటుంటే, ఈ యేసేపు ఈ మరియమ్మలను ఒకసారి గమనించు. ఇది దైవ ప్రత్యక్షత ఇది కలిగిన ఇది వీరిలో వారి సందేహాలు, ఇది వారి సంశయాలన్నీ కూడా ఎలా నివృత్తయ్యాయో ఈ వాక్యం మీ కుటుంబ వ్యవస్థలో కూడా మీకున్న సందేహాలు, మీ హృదయపు లోతులో ఉన్న అనుమానాలు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు వాటిని తొలగించబోతూ ఉన్నాడు. క్రిస్మస్ అని జరిపించుకుంటున్న మీలో ఐక్యత లేదు కదా, ఒకరి మాట ఒకరికి అసలు పొంతన కుదరదు కదా. కొత్త బట్టలు వేసుకున్నాం, ఇంట్లో కొన్ని కొత్త సామాన్లు కొనుక్కున్నాం అని సందడే తప్ప ఈ హృదయపు లోతుల్ని మనం తొంగి చూస్తే ఆనందం లేదు కదా. ఈ ఆనందం లేకపోవడం గల కారణం ఇది ఒకరంటే ఒకరికి అనుమానం. మీ అనుమానానికి కారణాలు అపవాది మీ ఇంటిలోకి వచ్చి అది తొంగి చూసి అంటున్నాడు, ఇది నిజమా? ఆ మొదటి కుటుంబములో ఆదాము అవ్వ కుటుంబములో వచ్చి ఇది నిజమా అని ఇది అనుమానాన్ని పెట్టాడు. ఆ అనుమానం ఇద్దరు భార్యాభర్తల్ని ఇది ప్రభు దగ్గర నుండి వారిని దూరం చేసింది. మీ కుటుంబంలో కూడా, మీ ఆలోచనల్లో, మీ తలంపుల్లో కూడా అపవాది అదే అనుమానాన్ని కలిగించి అగ్ని బాణములు ఇది సంధించాడు కనుకని ఇద్దరు భార్యాభర్తల మధ్య ఇంత సమస్య, అగాధం, అసమాధానం, అంత గందరగోళం మీ ఇద్దరి మధ్య. ఇది పిల్లలు నలిగిపోతున్నారు, మీ ఇద్దరి మధ్య ఇది సంఘం నలిగిపోతుంది, మీ ఇద్దరి మధ్య మీ కుటుంబంలో ఉన్న ఇది పెద్దలు నలిగిపోతున్నారు. దీనికి గల కారణం అది మీ భార్య కాదు, అలాగని మీరు కూడా కాదు. దానికి గల కారణం అపవాది మీకు తెలియకుండానే మీ తలంపులు అగ్ని బాణాలు సంధించాడు. అగ్ని బాణాలు మీ హృదయపుల్లో, మీ తలంపుల్లో అది పనిచేస్తూ ఉంది. అది అనుమానమని అగ్ని బాణాలు. ఇదిగో యేసేపు నీతిమంతుడు, ఇట్లాంటి అగ్ని బాణం అపవాది కూడా యేసేపు యొక్క తలంపుల్లో పెట్టాడు. ఆమెను అవమానపరచను, ఆమెను నేను రహస్యంగా విడిచిపెట్టేస్తానన్నాడు. కానీ ఇదిగో దేవుని యొక్క చిత్తం ఆ ఇద్దరి ద్వారా ఇదిగో అక్కడ నెరవేర్చబడవలసి ఉండగా ఎంతో గొప్ప కార్యం. ఈ భూమి ఇది పుట్టినది మొదలుకొని, ఈ మానవుడు ఇది పుట్టినది మొదలుకొని, ఇది ప్రతి మానవాళి జీవితంలో ఇదిగో దైవ ప్రణాళిక ఇది నెరవేర్చబడ్డ నిమిత్తమై ఆయన ఉద్దేశించిన కార్యం, ఆ ప్రణాళిక ఇది బంగుడవడకుండా ఇద్దరు భార్యాభర్తలు అంటున్నాను. మరి అంటుంది, ఇదిగో మీ దాసురాలను నీ మాట చొప్పున ఇది నాకు జరుగును గాక. 1:24 వచనములో ఇది ఆయన నిద్ర మేలుకొని ప్రభువు దూత ఇదిగో తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇదిగో తన భార్య మరియను చేర్చుకునేను. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న భార్యాభర్తలారా, ఈ క్రిస్మస్ ఆనందాన్ని మీరు పైపైన కాదు, హృదయపు లోతుల్లో ఉండాలి. ఈ ఆనందం మీకు రావాలనుకుంటే మీరు అపవాదికి మీరు చోటు ఇవ్వకండి. అపవాది వేసి ఇది ప్రతి అగ్ని బాణములను కూడా
మీరు విశ్వాసమైన ఈ డాలు చేత మీరు కూల్చివేయాలి. ఇదిగో దేవుని యొక్క ఆత్మ చెప్పు సంగతులు వింటారు, గ్రహిస్తారు, అవి పరిశోధిస్తారు. ఇదిగో దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధులకే ఇదిగో తెలుస్తాయి. ఇంకెంతకాలం ఇంకా శరీర సంబంధంగా మీరు జీవిస్తారు? ఎన్నో క్రిస్టమస్లు జరిపించుకున్నారు ఈ పాటికి, ఎన్నో సంవత్సరాలు మీ జీవితాలు ఇది క్రిస్టమస్ ఆరాధనకి ఇది వెళ్ళి వస్తూ ఉన్నారు. ఇంకా భార్యాభర్తలని మీ జీవితాలలో ఒకరి మాట ఒకరికి పొంతన లేకుండా ఎంతకాలం ఇంకా బతుకుతారు మీరు? ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి ఈ 16వ వచనం వరకు మీరు జాగ్రత్తగా మీరు చదవండి. ఆత్మ సంబంధమైన సంగతులతోనే మరి సరిచూడాలి. మరియా యేసేపుల్ని అలాగే నడిపించారు. మిమ్మల్ని, మీ కుటుంబాల్ని అదే సమాధానంతో అదే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించాలని ఇది ఆయన ఆశపడుతూ ఉన్నారు. అయితే మీరు ఆత్మ నడిపింపులోనికి రావాలి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ కూడా ఇదిగో దేవుని పిల్లలు అవుతారు. ఇది మనకైతే ఇదిగో దేవుడు వాటిని ఆత్మ ద్వారా ఇది వాటిని బయలుపరుస్తూ ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ అలాగే దేవుని యొక్క మర్మములను కూడా మన జీవితంలో నుండి ఆయన పరిశీలింపజేస్తాడు. ఆత్మానుభవం చేతనే అన్ని వివేచించగలం. ఒకవేళ మీ గృహముల్లో ఎట్లాంటి కలతలున్నా మీరు దేవుని యొక్క ఆత్మ వైపు చూడండి, ఆత్మ సహాయాన్ని అడగండి. ఈ కలతలన్నీ పోతాయి. ప్రభు ఇది ఆయన జననములో ఉన్న ఆశీర్వాదాలు, ఆ సమాధానం, ఆ శాంతి మీ కుటుంబాలకి ఆయన అనుగ్రహించబోతూ ఉన్నాడు. మీ ఇద్దరు భార్యాభర్తల మధ్య ఏదైతే ఉందో ఇది అగాధం అది తొలగిపోయినట్లుగా ఈ సమయం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నా. ఏ అనుమానమైతే ఉందో, ఏ అవమానమైతే మీ ఇంట్లో ఇది ఒకరినొకరు చేసుకుంటున్నారు, ఇవి తొలగిపోయినట్లుగా నేను దేవుని యొక్క సేవకునిగా నేను ప్రార్థన చేయబోతున్నాను. అసలు కన్నులు మూసుకుందాం. మహోన్నతుడా మీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఏ భార్యాభర్తల మధ్య అయితే అనుమానము చేత శాంతి సమాధానం లేకుండా ఇది బ్రతుకుతూ ఉన్నారు, అనుమానాన్ని కలిగించి అపవాది చేసిన ప్రతి అగ్ని బాణములను యేసు నామములో ఇప్పుడే కూల్చివేస్తూ ఉన్నాను. ప్రతి అగ్ని బాణం యేసు నామములు కూలిపోవునుగాక. వారి ఆలోచనలన్నీ కూడా యేసయ్యకు లోబడినట్లుగా యేసు నామములు ఇప్పుడే చెరపడుతూ ఉన్నాను నేను. ప్రియ పరిశుద్ధాత్ముడా, మీరు వారిని స్వాధీనం చేసుకోండి, మీరు నడిపించండి. మీ సమాధానంలోనికి మీరు వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మీ జననంలో ఉన్న ఆశీర్వాదాలు, మీ దీవెనలు మా ప్రియుల కుటుంబానికి అనుగ్రహించమని యేసు నామం పేరిట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా యేసు విమోచన ప్రార్థనా మందిరం, రామాపురం కాలనీ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా. మా ఫోన్ నంబర్స్ 9963299807 మరియు ఒక నంబర్ 7032763907.